బిగ్ బాస్ హౌస్లో సోమవారం రోజు నామినేషన్ ప్రక్రియ గురించి ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న విధంగానే ఈ రోజు నామినేషన్ ప్రక్రియ చాలా ఉత్కంఠగా సాగింది అని చెప్పాలి. బిగ్ బాస్ బజర్ ప్రెస్ చేయగానే బయట ఆల్రెడీ సెట్ చేసి ఉన్న సెట్లో క్యాప్స్ పెట్టి ఉన్నారు బిగ్ బాస్. ఆ క్యాప్స్ని అందరూ ధరించారు. అయితే ఎవరైతే రెడ్ క్యాప్స్ ధరించారో వారు డైరెక్ట్గా నామినేట్ అయినట్టు అను బిగ్ బాస్ ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. దాంతో అవినాష్ అదేంటి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో మనం ఏమీ ఆడనట్ట ఇప్పటి వరకు అంటూ అవినాష్ అనగానే అది లక్ బ్రదర్ ఏం చేస్తామంటూ అభిజిత్ అనడంతో ఇక అందరూ ఏం చేయాలో తెలియని అయోమయంలో పడిపోయారు. అయితే ఇక్కడే బిగ్ బాస్ మళ్ళీ ఒక అవకాశాన్ని ఇచ్చాడు. నామినేషన్ ప్రక్రియ ఇంకా అయిపోలేదు, మీరు ఎవరితో అయినా సరే బయట ఉన్న వాళ్ళతో స్వాగ్ చేసుకోవచ్చు అని చెప్పడంతో అందరూ మోనాల్ని టార్గెట్ చేశారు. ఎందుకంటే సోహెల్ కూడా గ్రీన్ క్యాప్ ధరించాడు, కానీ సోహెల్ అన్ని రకాలుగా టాస్కులు బాగా ఆడాడు. అయితే ఇక్కడ అవినాష్ మోనాల్ని టార్గెట్ చేశాడు. నేను అన్ని రకాలుగా నీకంటే చాలా బెటర్ ఈ బిగ్ బాస్ హౌస్లో ఉండడానికి అర్హుణ్ణి అనడంతో దెన్ బీ దేర్, అక్కడే ఉండు కదా, నిన్ను సేవ్ చేస్తారు ప్రజలు, నీకు తెలుసు కదా నువ్వు బాగా ఆడుతున్నావని అంటూ నామినేషన్లోనే ఉండు అన్నట్టుగా చాలా కాన్ఫిడెంట్గా సమాధానం చెప్పింది మోనాల్. అయితే ఇదే విషయంలో అరియానా కూడా నువ్వు ఉంటావా లేదంటే నామినేట్ అవుతావా అన్నది నీ వ్యక్తిగత విషయం అనడంతో నేను ఇక్కడే ఉంటాను, ఇది నా ఒపీనియన్ అంటూ సోహెల్ చెప్పింది. అంతేకాకుండా అఖిల్ ఉండి ఇది నీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ, నువ్వు నాకు హెల్ప్ చేయడానికి అనడంతో నేను ఇది చేశాను అది చేశాను ఈ టైంలో ఇది చేశాను అవేమీ చెప్పను, నేను ఇక్కడే ఉంటాను, నేను నామినేట్ అవ్వను, ఇంతే ఇది ఫిక్స్ అంటూ మోనాల్ అనగానే ఓకే నాకు ఒక క్లారిటీ ఇస్తున్నావు నువ్వైతే అనడంతో అవును ఇప్పటి వరకు నువ్వు నాకు ఏదైతే చేశావో అదంతా నాకు చాలా మంచి చేశావంటూ మోనాల్ అనడంతో ఇక ఆ తర్వాత అభిజిత్ మాట్లాడేసరికి అభిజిత్ని సేవ్ చేసే క్రమంలో మోనాల్ అటువైపుగా అడుగులు వేస్తుంటే చాలా కోపంగా చూస్తున్నాడు అఖిల్. ఈ ప్రక్రియని చూస్తూ చాలా షాక్ అయిపోయింది హారిక. అలా అభిజిత్ని సేవ్ చేసింది మోనాల్ ఈ ప్రక్రియలో. అయితే ఈ వారం బిగ్ బాస్ ఇంటి సభ్యులు నామినేట్ అయిన ఇంటి సభ్యులు మోనాల్, అరియానా, అఖిల్ అలాగే అవినాష్ అని చెప్పొచ్చు.